35 చిన్న కథ కాదు. 2 hours 25 minutes రన్ టైంతో థియేటర్లో రిలీజ్ అయిన ఈ మూవీని చూశాక నాకు ఎలా అనిపించిందంటే, సినిమా మరీ బాగుందని చెప్పలేను, మరీ అంత బాగాలేదని కూడా తీసి పాడలేను. ఓకే ఒక మిడిల్ క్లాస్ డ్రామాతో సినిమా అలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా ఫ్యామిలీ ఆడియన్స్కి అయితే బాగా కనెక్ట్ అవ్వచ్చు. ఇంకా రివ్యూలోకి వెళ్తే బేసిక్గా స్టోరీ లైన్ ఏంటంటే, తండ్రి తన కొడుకు బైక్ మీద వెళ్తుంటే ఒక చిన్న యాక్సిడెంట్ అవుతుంది. ఆ యాక్సిడెంట్ తర్వాత ఏమైంది, అసలు వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు అని ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తుంది. మిగతా ఏమైంది అనేదే ఈ స్టోరీ. ప్లస్ పాయింట్స్: నివేతా థామస్ గారు అండ్ చిన్నపిల్లల కింద చేసిన ఆ ఇద్దరు యాక్టింగ్ సూపర్గా ఉంటుంది. అండ్ ఫ్యామిలీ ఆడియన్స్కి బాగా కనెక్ట్ అవుతుంది. అండ్ తిరుపతిలో తీసిన విజువల్స్ అయితే సూపర్గా అనిపిస్తాయి. మ్యాథ్స్ అంటే భయం ఉన్న ఒక చిన్న పిల్లాడు చుట్టూ ఈ స్టోరీ తిరుగుతుంది. అండ్ మనం చిన్నప్పుడు స్కూల్లో చదువుకుని ఉంటే అందులోకి మనకు మ్యాథ్స్ అంటే భయం అంటుంటే ఏంటో విజువల్స్ ఎలా ఉంటాయో క్లియర్గా కళ్ళు కట్టినట్టు చూపించారు. మెయిన్గా చిన్నపిల్లాడు అండ్ నివేతా థామస్ యాక్టింగ్ అయితే ఆస్కర్ విన్నింగ్ అలా యాక్ట్ చేశారు వాళ్ళిద్దరు. అండ్ ఈ సినిమా ఫ్యామిలీతో చూడొచ్చు అంటే క్లీన్గా ఫ్యామిలీతో చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ అనేది ఏమీ తెలియదు. క్లీన్ ఫ్యామిలీ మూవీ ఇది. ఇంకా నెగిటివ్ రోల్లో టీచర్గా చేసిన ప్రియదర్శి గారు క్యారెక్టర్ కూడా బాగానే ఉంది. ఇంకా ఇంటర్వెల్ బ్యాంగ్లో ఎమోషన్, ఇంకా లాస్ట్లో వచ్చే ఎమోషన్కి అయితే తప్పకుండా అందరూ కనెక్ట్ అవుతారు. మైనస్ పాయింట్స్: ఫస్ట్ హాఫ్ అంతా అలా రొటీన్గా వెళ్ళిపోతుంది. మెయిన్ స్టోరీ స్టార్ట్ అయ్యేది ఇంటర్వెల్కే. ఇంకా ఫస్ట్ హాఫ్ అంతా అలా క్యారెక్టర్ల చుట్టూ తిరుగుతూ అలా ఫ్లాట్గా వెళ్ళిపోతుంది. క్లైమాక్స్ సీన్ కూడా ఎమోషన్గా చాలా బాగుంది, కానీ ఎగ్జిక్యూషన్ అంతగా ఏమనిపించలేదు నాకు. మిడిల్ క్లాస్ ఎమోషన్స్ ఉంటాయి, కానీ దాంట్లో వాళ్ళు బాధపడుతున్న బాధే కనిపిస్తుంది, కానీ మనకి అయ్యో అని ఫీల్ మాత్రం రాదు. కొంచెం ఎమోషనల్ డెత్ ఉంటే బాగుంటుందేమో అనిపించింది. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, మంచి సినిమానే, మిడిల్ క్లాస్ వాళ్ళకి బాగా కనెక్ట్ అవుతుంది. అండ్ ఈ సినిమా థియేటర్లో కంటే ఓటీటీలో బాగా రీచ్ వచ్చే అవకాశం ఉంది. మీకు నా రివ్యూ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి అలాగే పక్కనున్న బెల్ సింబల్ని హాల్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.